హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చరికి నిన్న సోనియా గారు ఎలిమినేట్ అయిన తర్వాత లైవ్లో ఎవరెవరి నాటకాలు ఎలాగున్నాయి, ఎవరెవరు మరీ దారుణంగా ప్లేట్ చుపక్కని తిప్పేశారు అనే దాని గురించి మాట్లాడదాం. జెన్యూన్గా అనిపించింది మాట్లాడదాం. మీకేమనిపించింది, ఈ పాయింట్లన్నీ చెప్పిన తర్వాత మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. నేను ఏది కూడా అక్కడ చూసింది చెప్పను. అక్కడ చూసిన దాంతోపాటు అంతకుముందు వాళ్ళు మాట్లాడిన మాటలకి దీనికి కంపేర్ చేసి వాళ్ళు ప్లేట్ తిప్పారా లేదా, ఎందుకు ప్లేట్ తిప్పారు అనే దాని గురించి మాట్లాడతా. ఎందుకు ప్లేట్ తిప్పారంటే, సోనియా గారు సీక్రెట్ రూమ్ అని అనుకుని వాళ్ళలో చాలామంది నైస్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు సీక్రెట్ రూమ్ నుంచి వాళ్ళు వింటారు, ఎందుకు లేనిపోయిన నెగిటివిటీ ఆవిడ మళ్ళీ ఎంట్రీ ఇస్తే కొంచెం బాగుంటుంది కదా, మనతో రిలేషన్ అది పాజిటివ్ అవుద్ది అనే సెన్స్లో ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంతకుముందు వాళ్ళు మాట్లాడిన దానికి ఈరోజు సడన్గా వాళ్ళు పెద్ద ఇదిలాగా మాట్లాడుతూ హ్యాపీగా ఆవిడంటే ఇష్టం ఉన్నట్టు మిగతా వాళ్ళందరూ ఆవిడని అన్యాయం చేసినట్టుగా మాట్లాడుతున్న మాటలు చూస్తే అబ్బా ఏమన్నా కన్నింగ్గా బిహేవ్ చేస్తున్నారా, ఏమన్నా ప్లేట్ మార్చేశారా అనిపించింది. వాళ్ళు ఎవరో మాట్లాడుకున్నాం. దాంతోపాటుగా వీళ్ళ ముగ్గురు తొట్టి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ తొట్టి గ్యాంగ్ అని ఈరోజు అనాలి అనిపించింది. ఎవరెవరు, నైనిక, సీత గారు అండ్ విష్ణుప్రియ గారు. వీళ్ళ ముగ్గురు ఎందుకు తొట్టి గ్యాంగ్ అయిందంటే, పఫ్ గర్ల్స్ అని ఏదో అన్నారు కదా, 3 పఫ్ గర్ల్సా జఫ్ గర్ల్సా ఏదో గర్ల్స్ అన్నారు కదా, వాళ్ళ బ్యాచ్ మొత్తం తొట్టి గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి ఇక నుంచి వీళ్ళ బ్యాచ్ అందరినీ టార్గెట్ చేస్తారా అన్న సెన్స్లో అనిపిస్తుంది. మరి ముందు ఎట్లా ఉంటుందో తెలియదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రతిరోజు నామినేషన్స్ ముందు రోజు మాట్లాడడం అనేది రాను చిరాగ్గా అనిపిస్తుంది. అది ఎందుకంటే బిగ్ బాస్ తెలుగులో అంతకుముందు సీజన్స్లో ఇంత దారుణంగా నామినేషన్స్ గురించి డైరెక్ట్గా మాట్లాడడం, ముగ్గురు కలిసి ఒకరి గురించి మాట్లాడుకోవడం, దాంతోపాటుగా ముగ్గురు రీజన్స్ ఒకరికొకరు షేర్ చేసుకోవడం మరీ వరస్ట్గా ఉంది. విష్ణుప్రియ ఈ రీజన్స్ యాడ్ చేస్తే బాగుంటుంది, ఈవిడ కూడా అవును ఆ రీజన్స్ యాడ్ చేస్తా, నైనిక ఇంకొక రీజన్స్ యాడ్ చేస్తా అంటే వాళ్ళకి రీజన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరు నామినేట్ చేస్తారో చెప్తున్నారు, ఏ రీజన్తో చెప్తున్నారు. అది ఎంత వరస్ట్గా ఉందంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నా అర్థం కాని సిచ్యువేషన్. వాటన్నిటి గురించి మాట్లాడదాం. దాంతోపాటుగా నిఖిల్కి ప్రేరణకు మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. నాగమణికంట జైలుకి వెళ్ళినప్పుడు కొంత ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ నైనికతో జరిగింది. ఇవన్నీ అప్డేట్స్ క్లియర్గా మాట్లాడుకుందాం. కొంచెం షార్ట్గానే మాట్లాడతాం, ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే మాట్లాడుతాను. అర్ధరాత్రి గుసగుసలు ఆఫ్టర్ సోనియా గారు ఎలిమినేట్ అవ్వగానే నిఖిల్ నాగమణికంటతో స్టే స్ట్రాంగ్ అనేసి ఒక భుజం తట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత నాగమణికంట హౌస్లో అందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఒక్క సెకండ్ ఆగండి ఒక విషయం చెప్తున్నాను అనేసి ఆపి అందరికీ చాలా థ్యాంక్స్, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ రిమెంబర్ దిస్, థ్యాంక్ యూ అనేసి అందరికి థ్యాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత విష్ణు నబీల్తో ఏమన్నాడంటే, ఇది ఎవరో నాగమణికంటకి నిఖిల్ రిలేటెడ్గా ఎవరో చెప్పారు, నిఖిల్ ఎత్తలేదు సోనియాకే ఎత్తాడు అన్నట్టుగా ఏదో చెప్పినట్టున్నారు హౌస్లో వాళ్ళు. నిఖిల్ మీద పగబట్టున్నాడు, కోపంతో ఉన్నాడు నాగమణికంట, దాని గురించి చెప్తారు. నెక్స్ట్ కాన్వర్జేషన్ విష్ణుప్రియ నబీల్తో కాన్వర్జేషన్. ఏమని, సోనియా గారు వెళ్తూ విష్ణుప్రియ రిలేటెడ్గా నెగిటివ్గా మాట్లాడేసి వెళ్ళారు కదా, వీళ్ళ ముగ్గురు గేట్లు క్లోజ్ చేసుకున్నారు, వీళ్ళు నన్ను రానివ్వలేదు కాబట్టి నాకు అసలు లేదు అక్కడ హౌస్లో, నేను ఎంత ట్రై చేసినా వీళ్ళు మనతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడడం చూసారా. దాని రిలేటెడ్గా నబీల్తో ఏమంటుందంటే, పర్ఫెక్ట్ అది నిజమే జరిగింది అదే. ఏమంటుంది, నేను ఒకరోజు ఏం జరిగిందంటే నబీల్, ఒకరోజు వచ్చాను ఆవిడతో వెళ్ళి నేను మామూలుగా మాట్లాడుతుంటే మీరు ఆ ఫ్రీనెస్ ఆ ఫ్రీడమ్ మీ దగ్గర నాకు ఉంది అనేసి వచ్చేసి ఆ క్వశ్చన్ అడిగాను, అలా మనకు అంత ర్యాపో ఉంది కదా అనేసి అనుకున్నాను అంటే ఆవిడ ఏమన్నారంటే, ఏదో 5 నిమిషాలు మనం మాట్లాడడానికి ఏదో ఛాన్స్ ఇచ్చానని చెప్పేసి నా స్పేస్లోకి వచ్చామని ఫీల్ అవ్వద్దు ప్లీజ్, ఓకే, అడల్టరేటెడ్ కామెడీ చేయొద్దన్న రోజు ఆ మాటలు మాట్లాడిందంట. ఏదో కొంచెం గ్యాప్ ఇచ్చానని ఒక 5 నిమిషాలు మాట్లాడగానే ఆ స్పేస్ మీకు దొరికిందని ఫీల్ అవ్వద్దు అని అన్న మాట తర్వాత ఏ సిచ్యువేషన్లో కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళాలని నేను ప్రయత్నం చేయలేదు. అంత పెద్ద మాటలు అన్న తర్వాత ఆ రకంగా నా దగ్గర రావాలని ట్రై చేయొద్దు, అంత స్పేస్ నీకు లేదు, నీకు అంత సీన్ లేదు అన్న మాట్లాడింది నబీల్. ఇంకా నేను ఎట్లా వెళ్తాను, మళ్ళీ పోయేటప్పుడు ఆవిడ మేమేదో స్పేస్ ఇవ్వలేదు అన్నది పర్ఫెక్ట్ మాటలు. నిజంగానే ఆవిడ అప్పుడు మాట్లాడిన మాటలు, యూజ్ చేసిన మాటలు సీత విష్ణుప్రియతో ఆ మాటలు అన్న తర్వాత ఎవరు అంత క్లోజ్ అవ్వలేరు. ఒకటి గేమ్ పరంగా నేను మొన్న కూడా చెప్పా, గేమ్ పరంగా ఎన్నైనా అనుకోండి, నీ వేస్ట్ క్యాండిడేట్, నీ అంత చెత్త ఆటగాని చూడలేదను ఫీల్ గారు పర్సనల్ లెవెల్లో మాట్లాడితే హర్టింగ్గా ఉంటుంది. అది జరిగింది. అందుకనే ఆవిడని మాట్లాడడానికి నేను ట్రై కూడా చేయలేదు. నబీల్ ఎందుకు స్టేజ్ మీద అట్లా మాట్లాడద్దంటే నబీల్ అంటాడు, అవును మేబీ అందుకేనేమో అలా మాట్లాడుద్ది కాబట్టి కొంచెం ఎలిమినేట్ అయినట్టుంది, మేబీ జనాలకి నచ్చినట్టు లేదు అనేసి నబీల్ అంటాడు. తర్వాత మేబీ ఇంకొక పాయింట్ కూడా ముగ్గురులోనే ఉండింది, వాళ్ళు ముగ్గురే కలిసి అట్లా అదేమన్నా బయటకు వెళ్ళినట్టుంది, ప్రోట్రే అయినట్టుంది, దానికి కూడా రీజన్ ఎలిమినేషన్ అయిన త్వరగా అని వీళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. పృథ్వీ వెంటనే తినేస్తున్నాడు శుభ్రంగా. నాకు పృథ్వీ ఒక రకంగా నచ్చుతున్నాడయ్యా, ఎందుకంటే
ఓవర్ డ్రామాటిక్గా కనిపించట్లేదు. నేను లైవ్లో చూసినంతవరకు మార్నింగ్ ఎలా జరిగిందని మార్నింగ్ ఇప్పుడు చూస్తాను, డ్రామాటిక్గా ఏం అనిపించలేదు, నార్మల్గా వెళ్ళిపోతుండు. ఆ తర్వాత సరికి తినేసాడు. నాగమణికంట వచ్చేసరికి పృథ్వీతో వెళ్ళి ఇది పృథ్వీది ఈ డిస్కషను నాగమణికంటే మిస్టేక్ అన్నట్టుగా వేరే వాళ్ళు మాట్లాడుకునేది అనమాట. ఏమైందంటే అక్కడ అసలు మనకి లైవ్లో చూపించిన దాన్ని బట్టి అతను అక్కడ తింటుండంట, ఎక్కువ ఆలోచించబాకరా నో ప్రాబ్లం అనేసి సంబంధం లేకుండా అతను అడగకున్నాడని చెప్పిండంట. ఈ దద్దోజనం పులిహోర అంటే అది పెద్ద విషయం కాదు, అదేం పెద్ద నెగిటివ్ ఏం కాదు. అమ్మాయి జోబియల్గా నార్మల్గా చెప్పింది, అది పెద్ద మీనింగ్ కూడా కాదురా, మంచి మీనింగే ఉంది. డోంట్ థింక్ మచ్, ఓకే, ఓవర్ థింక్ చేయొద్దని ఆ పాయింట్ అతను అడగకున్నాడు, ఇతనే వెళ్ళి చెప్పాడట. అది మనకి ఇప్పుడు అర్థం కాదు, తర్వాత వేరే వాళ్ళతో చెప్తుంటే అర్థమవుతుంది. అనవసరంగా నేను ఎందుకు అడిగాను అన్నట్టుగా చెప్తా ఉండిండు. సరేరా అంటున్నాడు, అతనే తలుపుతూ ఉండండి అంతే పృథ్వీ. తర్వాత నాగమణికంట విష్ణుప్రియతో మాట్లాడుతూ నేను చెప్పాను చాలా స్వీట్ నువ్వు, దాంతోపాటుగా అది చాలా స్వీట్ వర్డ్, అదేం తప్పు వర్డ్స్ కాదు, ఆ పులిహోర అది ఇది అనేది చెప్పాను అంటే దానికి విష్ణు కోపంలో అనేసాని నేను చెప్పేశారా ఆల్రెడీ, కోపంలో అనేసాని చెప్పాను కదా అనగానే విష్ణు వాడు డల్గా ఉంది సోనియా గారి గురించినా నా గురించి కాదు, నువ్వెందుకు అవన్నీ మాట్లాడడం అనేసి నవ్వుతా ఉంటే అవునా నేనేమంటున్నానంటే నవ్వా కదా నేను అక్కడ మనోడు పులిహోర ఎవరు దద్దోజనం ఎవరంటే నేను ఆ పాయింట్లో నవ్వాను కదా నాకు సార్ అడిగినప్పుడు, సో హట్టే ఉంటాడు అనేసి నేను వెళ్ళేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అది స్వీట్ వర్డ్ రా మంచి వర్డు, నేను నవ్వాను అనేసి ఏమన్నా అనుకుంటాడేమనేసి చెప్పాను అంటాడు. అనవసరమైన దానికి ఎక్కువ థింక్ చేసి చెప్పాను అంటాడు. మళ్ళీ ఎందుకురా ఓవర్ థింక్ చేస్తున్నాం అనేసి అందరూ అంటారు అక్కడ ప్రేరణ వీళ్ళంతా. అతనే అనుకొని అతనే వెళ్ళి అడగకముందే సలహాలు చెప్పిండు, నువ్వు ఓవర్ థింక్ చేయబాకరా అదేం పెద్ద పదాలు కదని. అతను అడగల, ఈవిడ చెప్పింది సోనియా గారి గురించి బాధపడుతున్నాడు, ఆ పదం గురించి కాదు ఆయన, నువ్వు లైట్ తీసుకొని. అది అయిపోయింది. తర్వాత సరికి నబీల్ నాగమణికంటతో నబీల్ మాత్రం నాగమణికంట విషయంలో ఎలాంటి సలహాలు ఇవ్వాలో అలాంటి సలహాలు నీట్గా ఇస్తున్నాడు. గుడ్. ఏమన్నాడు తెలుసా, నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, ఎనర్జీ లెవెల్స్ కొంచెం హంగామా చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడే సేవ్ అయ్యాను, నీ ఎనర్జీ లెవెల్స్ని కూడా తప్పు పడతారు, ఆలోచించుకో, జాగ్రత్తగా ఉండు అంటే అప్పుడే సీత అటు వెళ్తూ సేవ్ అయ్యావు కదా, నిజమే, జాగ్రత్తగా ఉండు ఇక్కడ నుంచి, ఓకేనా, ఓకే. ఆ తర్వాత నబీల్ అందరూ మనోళ్ళు అనుకుంటావు అందరూ మనోళ్ళు కాదు, నువ్వేమన్నా అనుకో, ఓవర్గా అన్నీ చెప్పుకోవద్దు, అందరూ మనోళ్ళు అనేసి అందరికీ చెప్పేసుకుని అనుకో, నీకేమైనా హెల్ప్ కావాలి నీకేమైనా చెప్పాలి అనుకుంటే నాకు చెప్పు, నేను ఎవరితో చెప్పను, అంతకుమించి అందరితో అన్నీ చెప్పాలనుకుంటే కష్టం, అందరూ మనోళ్ళు అయితే కాదు, ఓకేనా అనేసి బాగా చెప్తున్నాను. 10 మెంబర్స్ కంటెస్టెంట్సే ఇక్కడ, అది గుర్తుపెట్టుకో అనేసి నీట్గా మోటివేట్ చేస్తూ ఉండు. దానికి రాబడి అవును మామ అంటుండు. నాకు ట్యాక్స్ ఎవరు ఇచ్చారు నాకు ఈ మధ్య బ్రెయిన్ పని చేయట్లేదు, ఇదంతా సుత్తే. నాకు మనకంటే అన్నీ గుర్తుపెట్టుకుంటున్నా, అన్నీ ఉంటాయి, కానీ ఇవి మాత్రం ఓవర్గా నార్మల్గా అంటున్నాడు అనుకుంటున్నా, ఖచ్చితంగా అన్నీ గుర్తుంటాయి. ఎవరు నాకు ట్యాక్స్ ఇచ్చారు అనేసి అడుగుతా ఉంటే అతను గుర్తొచ్చింది, అతను చెప్తున్నా నీకు అది ఇచ్చాడు అన్నట్టుగా. తర్వాత నబీల్ ఇంకొకటిగా అంటాడు, నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానని అనుకోవద్దు, ఎందుకంటే ఒక ముగ్గురు ఉన్నారనుకో, వాళ్ళ ఫేవరెట్ అనుకో, వాళ్ళు నామినేట్ చేసుకోరు ఇది భలే నీట్గా చెప్తాడు. ఒక ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ఫేవరెట్స్, ఆ ముగ్గురు ఒకరికొకరు నామినేట్ చేసుకోరు వాళ్ళ ముగ్గురులో ఎవరో వాళ్ళు సేవ్ అవ్వడం కోసం సింపుల్ రీజన్ సేఫ్ రీజన్ తెచ్చి మళ్ళాంటి వాళ్ళ మీద వేస్తారు. అప్పుడు నేను దొరుకుతా నాగమణికంట, అలాంటి వాళ్ళకి నేను కనపడతా కదా, అవును అంటాడు, అందుకని జాగ్రత్తగా ఉండాలి ఈ హౌస్లో అంటాడు. నబీల్కి క్లారిటీ ఉంది గేమ్ మీద. ఫస్ట్ వీక్ మాత్రం ఏమీ దెద్ది లేకుండా ఏం పట్టించుకోవట్లేదు, అసలు కనపడలేదు, ఈ మనిషిని ఎందుకు తీసుకున్నారు అనుకున్నా, కానీ రాను అన్ని పాజిటివ్గానే కనపడతాయి నబీల్లో. మేబీ ఒక యాంగిల్లో చూసినప్పుడు అలా కనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఏం పెద్ద ఫుటేజ్ రాలా, ఇప్పుడు పర్ఫెక్ట్ ఫుటేజ్ వస్తుంది, అన్ని పాజిటివ్గానే కనపడుతున్నాయి నబీల్ది. ఇంక మధ్యలో ఏం చేస్తాడో తెలియదు కానీ. తర్వాత అందుకే నేను ఏమంటున్నానంటే మెచ్యూర్డ్గా కనపడు, అందరితో అన్నీ తెలుసు అన్నట్టుగా బిహేవ్ చేయి, అంతేగాని నాకేం తెలియదు అన్నట్టుగా అన్నీ తెలుసుకుని అన్నీ వాళ్ళ వీక్నెస్లు అన్నీ చెప్పుకోబాక, నేను దాని మీదే పాయింట్అవుట్ చేసి అలాగే నామినేట్ చేస్తారు. గుర్తుపెట్టుకో, ఐ హ్యావ్ ఓన్లీ 1 నామినేషన్, ఆ ఒక్కరు బాగా ఫీల్ అవుతాడు, నాకైతే ఒకే ఒక నామినేషన్ మామని నబీల్ అంటాడు. ఇది కూడా తప్పే, నబీలు అందరూ నామినేషన్ గురించి మాట్లాడుతూనే ఉండరు, ఆ ఒక్కరు మాత్రం ఫీల్ అయ్యేటట్టున్నారు గట్టిగా. మేబీ ఆదిత్య గారేమో, అందుకని అనుకుంటా ఆదిత్య గారు అయి ఉంటారేమో, అందుకని ఫీల్ అవుతారని చెప్పినట్టున్నాడు. ఆ నామినేషన్ రిలేటెడ్ కూడా మాట్లాడదాం అనుకున్నా, ఇంకా టైం లేదు మోస్ట్లీ, లేకపోతే ఎవరికి నామినేట్ చేశారని చెప్పేవాడిని. ఇంకో 10-15 నిమిషాల్లో నామినేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి లైవ్లో. ఆ తర్వాత ప్రేరణ ఉంటుంది ఆడ, నబీలు అక్కడ చెప్తా ఉంటాడు హౌస్లో, అక్కడ వాళ్ళ బెడ్రూమ్లో అందరూ ఉన్న టైంలో ఈ డిస్కషన్ జరుగుతుంది నామినేషన్ రిలేటెడ్గా. అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే, నాకు కూడా తెలవటం లేదు, నాకు ఏం అర్థం కావట్లేదు, ఎవరున్నారా అనేసి నాకు గట్టి పాయింట్స్ అయితే రావట్లేదు ఎవరి మీద కూడా, ఈ నామినేషన్స్ ఏం చేయాలని లేదు అని టెన్షన్ పడతా ఉంది ప్రేరణ. తర్వాత ఆయనక చిన్న పాయింట్స్ కూడా పెట్టే విధానంలో ఉంటుంది, అది అంటే కరెక్ట్గా మనం చెప్పే దాంట్లో ఉంటుంది,
చిన్న పాయింట్స్ అయినా కూడా మనం హౌ వి ఆర్టికులేట్ పాయింట్స్, అలా పాయింట్స్ చిన్న అయినా కూడా బాగా చెప్పచ్చు అన్నట్టు చెబుతా ఉంది ప్రేరణ. ఇప్పుడు ప్రేరణ అనింది, నీకు ఈరోజు నాకు సార్ కూడా చెప్పారు కదా నైనిక చేంజ్ అయ్యావని అనగానే, నైనిక అవును ఓవర్ థింక్ అన్నారు కదా, నాకు అర్థమైంది, నేను నామినేషన్లో ఉన్నప్పుడు నేను పోతా అనేసి అన్నారు కదా, ఆ పాయింట్లో నేను అనుకున్నాను కదా, అందుకని ఓవర్ థింక్ చేయొద్దు అనేసి అన్నాడేమో అనేసి అనింది. అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే, పోతా అనింది అవన్నీ లాస్ట్ వీక్ కదా, ఈ వీక్ ఎందుకు చెప్పారు, ఈ వీక్ అది కాదు ఇంకేదో ఏముంటుంది నేను ఓవర్ థింక్ చేసింది అని గుర్తు చేసింది. అప్పుడు నైనిక, లాస్ట్ వీక్ నాతో సార్ మాట్లాడలేదు కదా, మేబీ ఆ లాస్ట్ వీక్ రీజన్ ఈ వీక్ చెప్పాడేమో అని ఆవిడ దీని గురించి కూడా ఓవర్ థింక్ చేసి అంటే రాంగ్గా థింక్ చేసుకున్నది. దాన్ని ఏం జరిగింది, ఈ వీక్ చెప్పింది నా కోసం స్టాండ్ తీసుకోలేదు స్పాట్లో, అప్పుడు గుర్తు చేసుకున్నాను, ఓకే ఈ వీకు నేను నా కోసం స్టాండ్ తీసుకోలేదు కదా కొన్ని సందర్భాల్లో, అది కూడా ప్రాబ్లం, అందుకని చెప్పుండొచ్చేమో. అందుకనే కాదు, దాని రిలేటెడ్గా ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడకుండా వేరే వాళ్ళతో ఎవరెవరితో డిస్కస్ చేసి దాని గురించి ఎక్కువ థింక్ చేసి ల్యాగ్ చేస్తూ ఉంది ఇవిడ. వీళ్ళతో క్లోజ్గా ఉంటుంది, వాళ్ళతో క్లోజ్గా ఉంటుంది, వాళ్ళ దగ్గర చెప్పిన వీళ్ళ దగ్గర చెప్పిన వాళ్ళ దగ్గర చెప్పింది కొన్ని పాయింట్లు. దాంతో పాటుగా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా సైలెంట్గా దాని గురించి థింక్ చేస్తూ ఎప్పుడు డల్గా నీరసంగా ఏందో అట్లా ఉండిపోయింది. దానివల్ల అనేసి ఆవిడకి అర్థమైంది, మేబీ అది కూడా రీజన్ అన్నట్టుగా అర్థం చేసుకున్నది ప్రేరణ. నైనిక నువ్వు సోనియా, అవును నైనిక నువ్వు సోనియా ఎలా కనెక్ట్ అయ్యారు, ఆవిడకి ఎక్కడ డౌట్ వచ్చిందంటే ఎక్కడ కనెక్ట్ కాలేదే, వీళ్ళు ముగ్గురు క్లోజ్గా ఉన్నారు, విష్ణుప్రియ సీత నైనిక బాగా క్లోజ్గా ఉన్నారు, వీళ్ళ ముగ్గురికి సోనియా అంటే పడదు, ఆ డిస్కషన్ చాలాసార్లు చేశారు అర్ధరాత్రిలో కూర్చొని. అలాంటిది నీకు సోనియాకి యాడ్ టచ్ అయింది, నువ్వు నిన్ను సోనియాకి సపోర్ట్గా నిలబడ్డావు మణికంఠకి సపోర్ట్గా నిలబడకుండా అని అడిగితే నైనిక ఆవిడ ఎంత ఇదనేది ఆ కంటెస్టెంట్గా తేలిపోయింది అనేది ఇక్కడ తెలిసిపోద్ది. ఏమని చెప్పదు తెలుసా, అంటే పెయింట్ నామినేషన్స్ అయ్యాక అంటే మెచ్యూరిటీ లేదు చిన్నపిల్లరా అనేసి వీళ్ళందరూ చెప్తుండలే, యాజ్ ఇట్ ఈజ్ అదే సోనియా కూడా నామినేషన్లో ఆవిడ కూడా చెప్పింది మెచ్యూరిటీ లేదు నీకు చిన్నపిల్లలు అన్నట్టుగా, అది కనపడిపోయింది. పెయింట్ నామినేషన్స్ అప్పుడంట అంటే ఆవిడ బాధపడుతుంటే షీ కేమ్ అండ్ జస్ట్ హగ్గుడ్ మీ, వచ్చి హక్ చేసుకున్నది, మిగతా వాళ్ళు ఏం పట్టించుకోలేదు ఏమైంది అని కూడా అడగలేదు, కానీ ఈవిడొచ్చి ఏమైంది అని అడిగింది, హక్ చేసుకున్నది. దాంతోపాటుగా నిఖిల్ అన్నని కూడా కనెక్ట్ అయితే సాడ్గా ఉన్నప్పుడు కన్సోల్ చేయడమే, అందుకాక నేను ఎక్కువ ఎందుకు కనెక్ట్ అయ్యానంటే ఇవిడికి, నేను ఈవెన్ నిఖిల్ అన్న కనెక్ట్ అయింది కూడా ఇప్పుడు బాధపడుతుంటే ఆయన వచ్చి ఓదారుస్తాడు, దానివల్లే కనెక్ట్ అయ్యాను కాబట్టి సోనియా గారికి అక్కడ కనెక్ట్ అయినట్టు బొచ్చి సార్లు చేసి నాగమణికంఠ కూడా నీకు వచ్చి హగ్గిస్తే ఆ హగ్గులు కూడా దెబ్బపడ్డాయి నాగమణికంఠకి, ఎప్పుడు నేనున్నారా అని హగ్గిచ్చాడు చాలాసార్లు నాగమణికంఠ. సో నాగమణికంఠ కన్సోల్ చేయలేదు, వీళ్ళిద్దరే కన్సోల్ చేశారని దానికి కనెక్ట్ అయ్యానని చెప్పడం వరస్ట్. ఇంకా మన హౌస్లో చూసుకుంటే ఏమి లే, నాగమణికంఠ దానికి ముందు ట్యాగ్ ఇచ్చాడు, అది ఓర్చుకోలేకపోయింది అమ్మాయి. మనం ఇంకా హౌస్లో చూసుకుంటే నైనిక హౌస్లో ఉన్నంత వరకు సోనియా రిలేటెడ్ బ్యాక్ బిచ్చింగ్, సోనియా రిలేటెడ్ నెగిటివ్గా మాట్లాడుకున్నదే ఎక్కువ, నాగమణికంఠకి ఏం మాట్లాడుకోవాలి, కానీ ఆన్ ది స్పాట్లో నెగిటివ్ ట్యాగ్ ఇచ్చేసరికి ఆవిడకి ఖాళీ లేచి నిలబడింది అంతే. అది ఆ మెచ్యూరిటీ లేని విధానం. దాంతోపాటుగా ప్రేరణ ఏమన్నదంటే, నాకు ఎవరో చెప్పారు ఏమనంటే ఎవరో ఆవిడకి నిఖిలో యష్మినో సోనియా వీళ్ళ ముగ్గురు ఎవరో చెప్పారంట, గుర్తులేదు ప్రేరణకి ఏమని, సోనియాకి ప్రేరణ అంటే ఇష్టమని, నేనంటే ఇష్టమంట సోనియా గారికి, నేను ఫేవరెట్ అంట ఆవిడకి, నేనంటే బాగా ఇష్టపడద్దు కూడా అంట, అది చెప్పారు నాకు ఎవరో గుర్తు రావట్లేదని కాన్వర్జేషన్ తీసుకొచ్చింది. కానీ మంచి హార్ట్ అది ఓకే, నేనన్నా కూడా ఆవిడకి ఇష్టమే అంట, మంచి హార్ట్ కైండ్నెస్ ఉంది అంతా ఓకే, కానీ ఇదంతా ఓకే నన్ను కూడా ఇష్టపడద్దు. కానీ నామినేషన్ అప్పుడు ఆవిడ ఏం చేస్తారంటే అంతా బాగా మాట్లాడుతారు, పర్సనల్ అటాక్, చిన్న పాయింట్ మీద పర్సనల్ అటాక్ చేసి పర్సనల్గా ఇన్సల్ట్ చేస్తుంది, ఆ ఒక్క పాయింట్ చివుక్కుమంటుంది, దానివల్ల ఒక చిన్న పాయింట్ అలా వదిలేస్తుంది, దానివల్ల ఆవిడంటే నాకు నచ్చదు అన్నట్టుగా చెప్పింది. అది ఈవిడ విషయంలో ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రేరణ ఇదేమీ పిక్నిక్ కాదు, నువ్వు పిక్నిక్ వచ్చినట్టు టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయడానికి ఓకేనా అనేసి ఆ మాట మాట్లాడింది, చివుక్కుమనే మాట. అలాంటివి ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడింది ఆవిడ. విష్ణుప్రియకి యోగా అని, యోగాలు ఆసనాలు వేయడమని అంటది, ఆవిడ చేస్తుంది. ఇన్నిసార్లు ఆవిడ కూడా చేస్తే యోగాలు ఆసనాలు చేసుకుంటే కనపడింది. మళ్ళీ అది పిక్నిక్ రాలేదని ఈవెంట్ అంటే ఆవిడ ఎప్పుడు సోఫాలో కూర్చొని వాళ్ళిద్దరితో ముచ్చట్లు పెట్ట జరిపింది. అంటే అన్నదాని మీద కూడా నిలబడట్లే ఆవిడ అక్కడ. సో అక్కడ ప్రేరణ బాధపడితే చెప్తా ఉండదు అన్నమాట, అందుకు లేకుంటే అంతా ఓకే అని. తర్వాత విష్ణుప్రియ సీతతో డిస్కషన్ స్టార్ట్ చేశారు, ఏమని, ఇదే ఏముంది ఈ తొట్టి గ్యాంగ్ అంతా నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటారు. ఏమనంటే నబీల్ మ్యాటర్లో కక్ష పెట్టుకుంది ఆ అమ్మాయి ఆ 2 days నుంచి. ఎవరు, ఏ అమ్మాయి, నైనిక. నబీల్ మ్యాటర్లో నబీల్ అలా చేశాడు కదా, ఆ కుకింగ్ రిలేటెడ్గా సంచాలకుగా
సంచాలక్ ఏదైతే జరిగింది చూసారా, మన రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు, కోతిలాగా కాకుండా బర్డ్కి కోతి అరుపుకి ఇద్దరు కన్ఫ్యూజ్ అయ్యి బిగ్ బాస్ నీ ఇష్టం వచ్చింది తీసుకుంటే వాళ్ళకి క్లాన్కి కాకుండా అపోజిట్ క్లాన్కి కొంచెం ఫేవర్ చేశాడు. అది నచ్చట్లేదంట నయనికకి, అది విష్ణుప్రియ చెప్తుంది. అక్కడ నచ్చలేదు ఫర్ దట్ ఫుడ్ పాయింట్, ఆ ఫుడ్ పాయింట్ విషయంలో నచ్చలేదు, తప్పు చేశాడు నబీలు. ఓకే, కానీ నేను నామినేషన్ చేస్తాను, దానికి నామినేషన్ నబీల్కే చేస్తాను విష్ణుప్రియ. వీళ్ళు ఎలా ఉన్నారంటే నామినేషన్స్ దొరక్క చిన్న పాయింట్ పట్టుకొని, నామినేషన్ దొరక్క కాదు దొరుకుద్ది, కాన్సన్ట్రేట్ చేస్తే దొరుకుద్ది, కానీ చిన్న పాయింట్ పట్టుకొని ఆ పాయింట్ మీద నామినేట్ చేయాలని ఫిక్స్ అవుతున్నారు. నబీల్ ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తుందంట. దట్టు వీళ్ళ క్లాన్ కోసం కష్టపడి ఆడి, వీళ్ళ క్లాన్ కోసం భయంకరంగా ఈ క్లాన్ మొత్తం మీద బాగా ఆడినాడు. చిన్న దాంట్లో అది కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ బిగ్ బాస్ చెప్పిన తర్వాత అతను తీసుకుని దానికి మళ్ళీ సారీ అందరికీ చెప్పిన తర్వాత నామినేషన్లు చేస్తారట. ఆల్రెడీ విష్ణుప్రియ నబీల్ అదే రీజన్తో నామినేషన్ కూడా చేసింది నిజంగానే. అలా ఉంటుంది ఇలా ఆట. తర్వాత ప్రేరణలో నాకు ప్రేరణలో ఏం లేవు పాయింట్స్, విష్ణుప్రియ అండం ప్రేరణలో ఏం లేవు, యష్మిలో ఏం లేవు, పృథ్వీ అసలు అగ్రెసివ్ కూడా అవ్వలేదు ఈ వీక్, వాడి దగ్గర ఏం రీజన్స్ లేవు. చీఫ్తో ప్రాబ్లం ఉంది కానీ నిఖిల్, కానీ చీఫ్ నామినేషన్లోకి వస్తాడో లేదో, నామినేట్ చేయొచ్చో లేదో. ఈ వారం ఏం చేస్తారంటే బిగ్ బాస్, అది ఆల్రెడీ తెలిసిందే, చీఫ్ని ఇద్దరు చీఫ్లు ఉంటారు, సీత నిఖిల్, హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ అయ్యి ఒక చీఫ్ని డైరెక్ట్గా నామినేట్ చేయమని హౌస్ మేట్స్కి పవర్ ఇస్తాడు. ఈసారి వాళ్ళందరూ డిసైడ్ అయ్యి నిఖిల్ నామినేట్ చేస్తారు, సీత నామినేషన్లో ఉండదు. ఈవిడ అంటుంది చీఫ్తో కూడా నామినేట్ చేయలేనే, మనీతో కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు, ఆదిత్య అన్నతో కూడా ఏం ప్రాబ్లం లేదు, కానీ నాకు ఒక్కటే రీజన్ దొరికింది, నబీలు ఇంకొకరిని ఎవరిని చేయాలని ఆలోచిస్తున్నాను, అర్థం కావట్లేదు అన్నట్టుగా డిస్కషన్ నామినేషన్ గురించే. తర్వాత నెక్స్ట్ నయనిక, దానికి ఇంకోటి చెప్పింది, ఇంకా నాకు ఎవరు తెలియదు అందుకనే నేను నయనికాకే వేయాల్సి వస్తుందేమో నామినేషన్ రీజను అంటే చెప్పేసింది. నబీల్ ఒకరు, నయనిక ఒకరికి, ఎంతో స్టార్ట్ అయ్యి ఇద్దరికి నామినేట్ చేయబోతున్నాను క్లియర్గా చెప్పేసింది సీతతో. ఆవిడ ఒక్కటే ఆప్షన్ ఉందని. దానికి సీత తనతో కూర్చొని కొంచెం పర్సనల్, ఈరోజు హైలైట్ అవ్వబోయేది ఏంది తెలుసా, అరాచకమైన పాయింట్ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం, సీత విష్ణుప్రియ నామినేట్ చేస్తుందంట. అది ఎంతవరకు నిజమో తెలియదు, నాకు వచ్చిన అప్డేట్ అయితే అది సీత విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది అంటే, ఇక్కడ మాత్రం విష్ణుప్రియ నయనిక నామినేట్ చేస్తుంది అన్నప్పుడు సీత చెప్తుంది తనతో కూర్చొని పర్సనల్గా చెప్పు, నయనికతో అంటే ఏమని చెప్తుంటే, మాట్లాడే మాటలు ఇంపార్టెంట్ కాదు, నామినేషన్ చేయడం తప్పు కాదు, మాటలు పర్ఫెక్ట్గా పాయింట్స్ నీట్గా కన్వే చేయాలి, నువ్వు అది ఒక్కటే గుర్తుపెట్టుకో, అమ్మాయితో కొంచెం పర్సనల్గా కూడా ఒకసారి చెప్పంటే, విష్ణుప్రియ ఏదో ఒక రోజు నువ్వు కూడా నన్ను చేయాల్సి వస్తుంది సీత, అది ఎంత కామనే కదా అంటది. ఈ రోజే చేస్తుంది సీత, అది ఏం పాయింట్లు కన్వే చేసిందో తెలియదు కానీ ఈ రోజే సీత చేసింది అంట, అది రైట్. అయితే తర్వాత సీత పాయింట్స్ చెప్తుంది నయనికకి ఎలా వేయచ్చు నామినేషన్స్ అని. ఇక్కడ డిస్కషన్లో నయనికకి ఇలా చెప్పొచ్చు, నువ్వు గేమ్ విషయంలో ఇలా అయిపోయావు, డల్ అయిపోయావు, ఇలా మనం పాయింట్స్ యాడ్ చేయొచ్చు అని యాడ్ చేసి చెప్తుంది సీత విష్ణుప్రియకి. దండం వీళ్ళకి నిజంగా, వీళ్ళంతా గ్రూప్గా కలిసి నామినేషన్ రీజన్స్ కూడా మాట్లాడుకునేది. ఇది అయిపోయింది. తర్వాత విష్ణు ఎక్స్ప్లెనేషన్, నేను విష్ణు ఏమంటుంది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను కానీ నేను చెప్తా, నీకు రేపు నామినేట్ చేయబోతున్నానని ఇప్పుడు చెప్తా ఉంటుంది. చెప్పుకొని కలిసాడండి. తర్వాత యష్మి నిఖిల్తో బిగ్ బాస్ ఏదో ఒక రోజు మామూలు సీరియస్ అవ్వరు చూస్తున్నాండి. యష్మి నిఖిల్తో డిస్కషన్ ఏంటంటే, నాకు పర్సనల్గా ఈ వీక్ తర్వాత నేను తనని నామినేషన్లు కూడా పెట్టకూడదు అనుకున్నాను, ఇవంతా యాక్టింగ్ అనిపించింది నాకు, ఏమన్నా అనుకోండి, నామినేషన్ పెట్టకూడదు అనేసి అనుకున్నాను రా, కాదురా గేమ్ కూడా బాగా ఆడింది కదరా, అయితే నీకెందుకు కనపడలేదు, లాస్ట్ వీక్ కూడా ఆవిడ నిజంగానే ఎగ్గుల గేమ్లో బాగానే ఆడింది సోనియా, నీకెందుకు కనపడలేదు అప్పుడు, ఇప్పుడు మాత్రం వెళ్ళిపోయింది కాబట్టి పాజిటివిటీ బయటపడింది, వెళ్ళిపోయింది కాబట్టి పాజిటివ్గా మాట్లాడుతుంది, ఎందుకంటే సీక్రెట్ రూమ్లో ఉన్నారని కాబట్టి. ఈ ప్లేట్ తిప్పేవారు నాకైతే నచ్చలేదా, ఎందుకు ఇంకా ఏం మాట్లాడింది తెలుసా, దానికి నెగిటివ్, దానికి రీజన్స్ కూడా చెప్తాను. అంటే ఈ వీక్ కూడా బాగా ఆడింది కదరా, తను బ్యాడ్ వే వెళ్ళిపోయింది ఇది ఫుడ్లో, తర్వాత ఫుడ్లో కూడా బాగానే ఆడింది, బాల్స్ టాస్క్లో కూడా బాగా ఆడింది అనిపించిందిరా నాకైతే, ఏంట్రా ఇది అనేసి బాధపడుతుంది. తర్వాత యష్మి, తన తప్పు ఏంటంటేరా నామినేషన్స్లో ఒక్క మాట అంటుంది, అది ఈజీగా చేంజ్ చేస్తుంది, నామినేషన్లో ఏమంటే తన బాధ ఒక మాట అంటుంది, తను ఈజీగా చేంజ్ చేస్తుంది, ఈ పాయింట్లో బాగా మాట్లాడుతుంది, అదేంటి ఎగ్జాంపుల్ చెప్పమని అడిగితే ఎగ్జాంపుల్ చెప్తుంది నిఖిల్తో. ఏమని, ఒరే నబీల్తో ఫస్ట్ వీక్లో ఏం చేసిందిరా, చీఫ్ కావాలంటే నాకు నబీల్కి వచ్చినప్పుడు నబీల్ చాలా మంచోడు, అందరితో మింగిల్ అవుతాడు అని చెప్పి, నిన్న నామినేషన్లో వాడితోనే అసలు మింగిల్ అవ్వట్లేదు అని చెప్పిందిరా, ఆ రోజు చెప్పిన మాటకి ఇప్పటికి సంబంధమే లేదురా, అవే నచ్చవు నాకు, ఒక్కో సిచ్యువేషన్లో ఒక్కొక్కలాగా మాట మార్చేస్తూ ఉంటుంది, అది తప్పించి మిగతా అంతా ఓకేరా అనేసి అనింది. తర్వాత దానికి ఏమన్నా తెలుసా, మన నిఖిల్, నబీల్ అప్పుడు తెలీదు కానీ ఇప్పుడు తెలిసినట్టుగా ఇప్పుడు తెలుసు కాబట్టి అలా అనిందేమోలే అనేసి నిఖిల్ కవర్ చేసి మాట్లాడుతాడు. నిఖిల్ ఇంకో మాట, నబీల్ సోనియా నామినేషన్స్
ఒక మాట ఏంటంటే తనకి సపోర్ట్ ఎందుకు చేసావు ఆ టైంలో నేనేమన్నా అడిగాను నీకు సపోర్ట్ చేయమని అనేసి నబీల్ అన్న మాటకి సోనియా బాగా హట్ అయింది అనేది చెప్తారు. ఏమిలే వీళ్ళు మాట అనుకునేటప్పుడు అప్పుడు నీకు సపోర్ట్ చేశాను కదా అనే సెన్స్లో ఏదో పాయింట్ అనిందంట. ఆ రోజు నీకు అట్లా సపోర్ట్ చేశానంటే నేను నోట్ చేయమన్నారు, నువ్వు సపోర్ట్ చేయకుండా ఉండాల్సిందనేసి నబీల్ అన్నాడంట. ఆ పాయింట్లన్నీ కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరు యష్మితో నిఖిల్ ఆవిడ సపోర్ట్గా మాట్లాడుతున్నాడు సోనియా గారికి. తర్వాత వాళ్ళిద్దరూ సపరేట్గా వచ్చారు కదా, నేను వచ్చాక నువ్వు అరుస్తుంటే నేనెందుకు స్టాండ్ తీసుకుంటా అంటే నబీల్ అలా అన్నప్పుడు ఫస్ట్ వీక్లో నాకెందుకు స్టాండ్ తీసుకున్నావు అనేసి అన్నాడు. ఈ విషయం మీద సోనియా అనింది ఏంటంటే నువ్వు ఒకసారి ఆలోచించుకో, వాళ్ళిద్దరూ సపరేట్గా వచ్చారు కదా, నేనేమన్నానా, నేను అప్పుడు ఆ రోజు ఇతను సంచాలకుగా ఉన్నప్పుడు ఎవరు నబీలు ఈవిడ సోనియా మాట్లాడుకుంటున్నప్పుడు సోనియా నబీల్ ఇద్దరు గలబా చేసుకునేటప్పుడు ఈవిడికి సంబంధం లేకుండా వాళ్ళిద్దరు వెనక నుంచి వచ్చారు కదా, ఆ పాయింట్ చెప్తుంది సోనియా నామినేషన్స్లో. నాకు సంబంధం లేకుండా వాళ్ళిద్దరు సపరేట్గా వచ్చారు, నేను రమ్మని చెప్పలేదు కదా, దానికి ఏమంటావు, దానికి నేనేం చేస్తావు అనేసి అంటే దానికి నువ్వు అరుస్తుంటే నేనెందుకు స్టాండ్ తీసుకుంటా అనేసి అనిందంట. నువ్వు అరుస్తున్నావు నా మీద, అదే వాళ్ళ మీద కూడా నువ్వు కూడా అరిచావు, అప్పుడు నేను ఎందుకు స్టాండ్ చేసుకుంటా, వాళ్ళిద్దరు వచ్చి నీతో మాట్లాడుతున్నా నేను ఎందుకు స్టాండ్ తీసుకుంటా అంటే అలాంటప్పుడు నా విషయంలో ఫస్ట్ వీక్ ఎందుకు స్టాండ్ తీసుకున్నావు నబీల్ అనిందంట. ఇప్పుడు కూడా స్టాండ్ తీసుకోవాలి కదా, అప్పుడు ఎందుకు తీసుకున్నావు అనే పాయింట్లు అన్నందుకు బాగా హట్ అయిందంట ఆవిడ. సో దాని రిలేటెడ్గా ఆ పాయింట్ తీసుకొచ్చి మాట్లాడిందంట. దానివల్ల వచ్చింది కానీ యష్మి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని నిఖిల్ చెప్తుండు. అది జరిగింది. తర్వాత సరికి నిఖిల్ సోనియా చెప్పగానే వింటారా చెప్పు, సోనియా చెప్పగానే అందరూ వింటారా, ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి కదా, చిన్నపిల్లలు కాదు కదా అంటే ఆవిడ చెప్తున్నారు, అతను చెప్తున్నాడు అంటే సోనియా చెప్పగానే మేము ఎందుకు వింటాము, మేమేం చిన్నపిల్లలం కాదు కదా, సోనియా కూడా వచ్చిన అవకాశాలు వాళ్ళకి ఇస్తావు అనేసి నన్ను బ్లేమ్ చేయ, నా విషయంలో బాధపడేది బ్లేమ్ అన్నీ నాకు ప్లస్ అవకాశాలు మాత్రం వేరే వాళ్ళకి ఇస్తావు అనేసి నిఖిల్తో అనేదంట సోనియా. అవకాశాలు ఊరికి ఇచ్చి నువ్వు రెడ్ ఎగ్ వస్తే నీకే ఇచ్చా, ఇంక ఊరికి ఇచ్చాడు ఇంకేం వచ్చినాయి పాపం నిఖిల్ దగ్గర ఇచ్చి తీసుకోవడం కూడా అవకాశాలు వాళ్ళకి బ్లేమ్ నీకనే సేవ్ చేయాలి, కానీ ఆయన గారు సేవ్ చేయకుండా మళ్ళీ నిఖిల్ సోనియానే సేవ్ చేయాలంటే అట్లా ఎన్ని ఇస్తాడు, వచ్చిన రెడ్ ఎగ్గు ఒకసారి సేవ్ చేసే ఆప్షన్ వచ్చింది, ఆ రెండింటిలో ఒకటి 9కి ఇచ్చిన ఒకటి నీకు ఇచ్చింది పాపం. పృథ్వీ అన్నా కూడా బాధపడితే ఒక అర్థం ఉంది ఆ మాట అనేదంట. దాంతోపాటుగా సోనియా చెప్పగానే మనం వింటామా, అందరంకి అన్నీ తెలిసిందే కదా, మనం చిన్నపిల్లలం కాదుగా అన్నాడు నిఖిల్. ఆ మాట అని ఇంకా తగ్గిపోయిపోతున్నాడు. వింటున్నాడు అమ్మాయి దొబ్బు తింటుంది, దొబ్బుతా ఉందిరా నాయన అనేసి అభయ్తో అన్న మాటలు జనాలు చూశారు. ఆవిడ ఎలా ఇబ్బంది పెట్టింది అనేది అతనే చెప్పాడు. ప్రతిదానికి కూర్చో నిల్చో వాటర్ పైరా అనేది ఇవన్నీ చూసాం, మళ్ళీ కవర్ చేసుకుంటున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. యష్మి అరే హేటెడ్ కూడా చాలా క్యారీ చేయకూడదురా, ఏంటో వీళ్ళు వాళ్ళది కూడా మిస్టేక్, హౌస్ మేట్స్ది అంత అవసరం లేదు హేటెడ్ అంట. అది యష్మి మాట్లాడుతుంది. మణికంఠ మీద ఎంత హేటెడ్, ఈ నాన్ స్టాప్గా నామినేట్ చేస్తా అని చెప్తూ నామినేట్ చేస్తూనే ఉంది. ఈరోజు కూడా నామినేట్ చేసిందని అంటున్నారు. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసింది. ఈవిడ దాని గురించి మాట్లాడడం హేటెడ్ గురించి. ఈవిడ కూడా వెళ్ళే ముందు రోజు కూడా ఈ వీక్ కూడా నామినేషన్ తర్వాత పెద్ద గొడవ చేసింది, ఇష్యూ అయింది, పెద్ద అరుచుకున్నారు. సోనియా వచ్చి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత యష్మి సారీ చెప్పిన తర్వాత కూడా నాకు సార్ దగ్గర శనివారం ఆ ఫుటేజ్ చేసి అది నీదే తప్పని సోనియా అని అంటుంటే నాకు సారు ఆ టైంలో మళ్ళీ యష్మి ప్లేట్ తిప్పి అవును సార్ నాకు అనుకున్నాను సార్, నేను మామూలుగా చెప్పాను కూడా, అమ్మాయి మళ్ళీ వచ్చి ఫిజికల్ టాస్క్లు ఆడుతుంటే వాళ్ళని చూసావు కానీ నన్ను చూడలేదు అనేసి అని అట్లా మార్చి చెప్పుద్ది అని అనుకున్నాను సార్, అదే చెప్పింది సార్ ఆ అమ్మాయిని. అక్కడ నాకు సార్ ముందు కూడా హేట్రెడ్ చూపించింది సోనియా మీద యష్మి. మళ్ళీ ఇప్పుడు వచ్చి వీళ్ళందరూ హేట్రెడ్ చూపిస్తున్నారని ఈవిడ మారిపోయినట్టు చూపించడానికి వెనక నాటకాలు. ఎందుకంటే సీక్రెట్ రూమ్లో ముందేమో చూస్తుంటుంది, మనకి ఏమైనా ప్లస్ అవుద్దాం, వచ్చిన తర్వాత క్లోజ్ అవుద్దాం, ఇవన్నీ యాంగిల్స్ ఆలోచించిందని నేను గట్టిగా అనుకుంటున్నాను. తర్వాత సరికి నయనికాతో డిస్కస్ చేశారు సీత విష్ణు, వీళ్ళిద్దరు డిస్కషన్ నామినేషన్ రిలేటెడ్గా. ప్లస్ ఆవిడ సలహా ఇస్తూ మెచ్యూర్డ్గా ఉండు, కొంచెం జాగ్రత్తగా ఆడు, ఎందుకంటే సార్ కూడా చెప్పారు కదా అది ఇదేనా అంటుంటే నయనిక అంటుంది ఐ ఎక్స్పెక్టెడ్ పీపుల్ సపోర్టెడ్ మీ. అదే విషయం ఆ చీఫ్ రిలేటెడ్గా నాకు సపోర్ట్ చేస్తారని అనుకున్నాను, నువ్వు కాకూడదని కాదు సీత, నువ్వు అవ్వాలి, నీ తర్వాత నాకు కూడా సపోర్ట్ చేయాలి అనేసి అనుకున్నదంట. బా ఈవిడ ఆల్రెడీ చీఫ్ అయిన ఆవిడని ఎందుకు సపోర్ట్ చేస్తారు, సీతానే సపోర్ట్ చేస్తారు కానీ నాకు సపోర్ట్ చేయలేదని చిన్నదాన్ని పట్టుకుని లాగుతానే ఉంది నస. చాలాసేపు డిస్కషన్ జరిగింది ఆ చీఫ్ టాస్క్ గురించే. తర్వాత విష్ణు నిఖిల్ నాకు చెప్పలేదు ఆ రోజు అని చెప్పింది. విష్ణుప్రియ ఏమంటుందంటే ఆ నిఖిల్ రిలేటెడ్గా లాంగ్ బ్యాక్ ప్రాసెస్ ఒక కన్వర్జేషన్ జరిగింది చూసిన. పృథ్వీ హట్ అయ్యాడు అనే పాయింట్ నిఖిల్ వచ్చి విష్ణుకి చెప్పినట్టు, విష్ణు వెళ్ళి నయనికకి చెప్పినట్టుగా, ఏదో మధ్యలో విష్ణు ఏదో మాట్లాడింది అన్నట్టుగా నిఖిల్ చెప్పాడా అనే విషయం, నిఖిల్ చెప్పాడు అని విష్ణుప్రియ పృథ్వీకి చెప్పిందా అనే పాయింట్ మీద నేను చెప్పలేదు అన్నట్టు చెప్పింది. కానీ పృథ్వీతో ఆ రోజు ఆవిడ మాట్లాడిన విధానం ఆయన ఎందు అక్కడక్కడ ఏదైతే చెప్తుంటాడు అనే మాట పృథ్వీ దగ్గర వాడింది. ఈ అమ్మాయి ఎందుకు వాడిందో తెలియదు విష్ణుప్రియ. ఆ వాడడం వల్లే పృథ్వీ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇంకొకరి దగ్గర ఏదో చెప్పాడు అనేసి నమ్మాడు.
పృథ్వీకి అర్థం కాక కొంచెం తెలుగు లైట్గా వస్తుంది కదా, ఈవిడైతే అన్న మీనింగ్ అయితే నిఖిల్ ఇంకో చోట ఏదో చెప్పాడు అన్న సెన్స్లో మాట్లాడింది. అది ఎవరి దగ్గర అని చెప్పలే, ఏం చెప్పలే, కానీ అతనికి అనిపించింది నైనిక దగ్గర చెప్పిండేమో అని, కానీ చెప్పలా. ఆ కాన్వర్జేషన్లో ఈవిడ మళ్ళీ నేనేం చెప్పలేదు పృథ్వీ దగ్గర అంటుంది. చెప్పింది, ఆవిడకి తెలిసి చెప్పిందో తెలియక చెప్పిందో ఏమని చెప్పిందంటే, నాకు ఇలా చెప్పాడు అంటే ఆయన ఇంకో రకంగా చెప్తా ఉన్నాడు అన్నట్టు చెప్పింది. మరి ఎంతవరకు నిజమో ఏమో. మనీని జైల్లో వేయమని చెప్తే అందరూ వెళ్ళి మనీని జైల్లో వేశారు. తర్వాత సరికి నాగమణికంట నువ్వు ఓవర్ థింక్ చేయొద్దు, కంబ్యాక్ ఇవ్వాలనేసి చెప్పి జైల్లో పెట్టారు. నిఖిల్తో నాగమణికంట ఏమనంటే, నామినేషన్స్ అప్పుడు మీరు అక్కడ నుంచి మా నామినేషన్ అప్పుడు మీరు అక్కడి నుంచి వేసి నేను జైల్లో నుంచి వెళ్ళారా అంటారు. ఇది నాటకం. మనకంటకు తెలియని బిగ్ బాస్ కదా, అన్నీ అవపోసన బట్టి వచ్చాడు. కానీ నామినేషన్ టైంలో జైల్లో నుంచి నామినేట్ చేయాలా, నన్ను ఎప్పుడు బయట తీస్తారనేది తెలియనట్టు యాక్టింగ్ చేస్తే మాట్లాడే విధానాలు చూస్తే అబ్బా అనిపించింది నాకు. తర్వాత సరికి యష్మి సీత ప్రేరణతో అలా మాట నాకు నచ్చలేదు, అటెన్షన్ అనేసి అనింది కదా, అమ్మాయిలు అందరూ అటెన్షన్ కోసం చూస్తున్నారు, అటెన్షన్ సీకింగ్ నిఖిల్ పృథ్వీతో అని, అది నాకు నచ్చలేదు. రే ప్రేరణ నువ్వు కూడా అంటే నేనేం మాట్లాడుతున్నా వాళ్ళతో, నన్ను కూడా అనిందా ఆవిడ అనేసి వీళ్ళు వంట చేసుకుంటూ సోనియా అన్న పాయింట్ నచ్చలేదని డిస్కస్ చేస్తూ ఉన్నారు. తర్వాత నాగమణికంట జైల్లో లవ్ యూ బిగ్ బాస్, మీరు నాకు అవకాశం ఇచ్చిన బిగ్ బాస్, నాకు పర్ఫెక్ట్ పర్సన్ ఆఫ్ మీ బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేస్తున్నారు బిగ్ బాస్, అది ఇది అనేసి మాట్లాడుతున్నాడు. సీత వచ్చి నాగమణికంటతో నీకు అవకాశం నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీక్, నేను ఒకవేళ చీఫ్గా కంటిన్యూ అయితే చూసుకుంటా ఉండంటే, నాగమణికంట 100 కేజీలు బరువు ఉండేదైనా సూమన్నా కూడా తోస్తారా, ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వు, నేను ఎఫర్ట్స్ పెడతాను, ప్రూవ్ చేసుకుంటానని చెప్తా ఉన్నాడు. లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. తర్వాత నైనిక విష్ణుప్రియ డిస్కషన్ ఇంకా జరుగుతూ ఉంది. నైనిక విష్ణుప్రియ వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటా ఉన్నారు సేమ్ పాయింట్ల మీద, నామినేషన్స్ పాయింట్లు అన్నీ. తర్వాత నిఖిల్ నైనికతో ఇంక నుంచి సైలెంట్గా ఉంటారా, ఫస్ట్ నుంచి అలా ఉంటే బాగుండు, అలా ఉండుంటే బాగుండు, కానీ ఫస్ట్లో హైపర్లోనే ఉండిండు, తర్వాత సైలెంట్ అయ్యిండు, మళ్ళీ ఇప్పుడు సైలెంట్ ఉంటా అన్నాడు, సైలెంట్గానే ఉండు అంటే చేంజ్ అవుతూ ఉండు, ఏది రియల్ బిహేవియర్ అనేది అర్థం కావట్లేదు ఊరికి. తర్వాత నైనిక అలా చేయొద్దు, ఈ 10 పీపుల్ కోసం కాదు జనాల కోసం నువ్వు ఉండాలి అనేసి నైనిక మంచి సలహాలు ఇస్తుంది. తర్వాత నిఖిల్, నేను ఫాస్ట్గా చెప్తున్నాను అనమాట, ఇంపార్టెంట్ మాత్రమే. తర్వాత నిఖిల్ వచ్చి ప్రేరణతో ప్రేరణ నా మీదే అసలు నామినేషన్స్ మినిమం 4 పడతాయి అనేసి నిఖిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తర్వాత నిఖిల్ విష్ణుప్రియతో మాట్లాడుతూ పాయింట్స్ అన్నీ రెడీ చేసుకున్నావరా, అప్పుడే వచ్చింది అమ్మాయి బయటికి, నైనికతో మాట్లాడుతున్నాడు, పాయింట్ అన్నీ రెడీ చేసుకున్నావరా అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి ఫస్ట్ వీక్ నుంచి అంటే, నేనే కామెడీగా అనాలి అంటుంది, మళ్ళీ నీకు అవకాశం ఉంటే వేస్తాను వేయాలనేసి ఉన్నాను అన్నట్టు, కానీ మళ్ళీ కామెడీ అన్నట్టుగా నవ్వుకుంటూ ఉండింది. తర్వాత నబీలు నాతో విష్ణుప్రియ నామినేట్ చేస్తా అనింది అని చెప్తున్నాడు. నబీల్తో కూడా చెప్పిందంట విష్ణుప్రియ నామినేట్ చేస్తా అని చెప్పిందంట, అంటే డైరెక్ట్ చెప్పేస్తుంది, నైనికతో కూడా చెప్పేసింది. సీరియస్గా వార్నింగ్ ఇవ్వాల్సిన బిగ్ బాస్ ప్లీజ్. తర్వాత వైల్డ్ కార్డ్స్ వస్తే ఒక్కొక్కరికి చీఫ్ ఉంటాడేమో అని గెస్ చేసింది కరెక్ట్గానే నబీలు సీతతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. తర్వాత నైనిక నాగమణికంటతో మాట్లాడుతూ ఫస్ట్ నేనే చెప్పా మనీని ఫస్ట్ వీళ్ళందరూ అనుకున్నారంట మనీని సేవ్ చేద్దామని, ఈవిడ కూడా చెప్పిందంట మనీని సేవ్ చేద్దామని, కానీ లాస్ట్కి వస్తే మనీ ఆదిత్య గారు ఉంటే ఆదిత్య గారిని పంపించేసి మనీని సేవ్ చేద్దామని పాప నైనిక కూడా అనిందంట. కానీ లాస్ట్కి సోనియా గారు ఉండేసరికి సోనియా గారికి సేవ్ చేయమని నేను హ్యాండ్ ఇత్తాల్సి వచ్చింది, కానీ నేను నీకు ఆదిత్య గారు ఉంటే నీకే చేద్దామని హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ కూడా అయ్యాము అన్నట్టు చెప్తున్నారు. అప్పుడు చేస్తుంటే మనకంట సీక్రెట్ రూమ్కి వెళ్ళి ఉండేవాడు. తర్వాత బట్ నేను బాగా తెలుసు కదరా నాకు చేయకుండా వాళ్ళకి ఎలా చేసావంటే, నాకు కొంచెం సపరేట్ ర్యాప్ వచ్చింది సోనియా అక్కతో అన్నట్టుగా మాట్లాడింది నైనిక. నాకు సార్ కూడా చెప్పాడు కదా, దట్టు ఏమన్నాడు, ఇప్పుడు మీరు ఏదైతే చేశారో 0 ఇచ్చున్నారు, జనాలు చూస్తున్నారని చెప్పారు, ఆ వర్షన్లో కూడా నేను ఆలోచించాను అంటుంది. ఇక్కడ ఇది ఆలోచించానని సుత్తి పాయింట్ చెప్పిందా, అదే ఆదిత్య గారు ఉంటే నాగమణికంటనే సేవ్ చేస్తానండి, మళ్ళీ అక్కడ ఎట్లా లాజిక్ సెట్ అవుద్ది, అక్కడ కూడా 0 ఇచ్చింది మనకంటకి కదా. సోనియా గారి విషయం వచ్చేసరికి నేను అలా చూశానంటది, ఆదిత్య గారు ఉన్నప్పుడైతే మాత్రం నిన్నే సేవ్ చేయాలనుకున్నాను అంటది, సంబంధం లేకుండా మాట్లాడింది. ఆ తర్వాత సరికి నైనిక నాగమణికంట ఇంకో మాట్లాడింది, ఓపెన్ అయినంత ఇక్కడ నువ్వు ఓపెన్ అయినంతగా ఎవరు ఓపెన్ అవ్వలేదు, నువ్వు చాలా ఓపెన్ అయినా, నువ్వు ఓపెన్ బుక్ నాగమణికంట. దాంతోపాటుగా సమ్ టైమ్స్ గేమ్కి కూడా అది రివర్స్ అవుతుంది నీకు అంత ఓపెన్, ఇది కరెక్ట్గా అని చెప్పింది. ఎందుకంటే అతని వీక్నెస్లు తనకేం నెగిటివ్స్ ఉన్నాయి అన్నీ చెప్తున్నసరికి అది వీక్నెస్ రివర్స్ అవుతుంది కూడా. నువ్వు ఆడుతున్నావు కాబట్టి నాకు సార్ నీకు ఇది కూడా బాగా చెప్పింది, నువ్వు బాగా ఆడుతున్నావు కాబట్టి కరెక్ట్ చేస్తున్నారు ప్రతిసారి, నువ్వు గమనిస్తున్నావు ప్రతిసారి ఏదో ఒకటి కరెక్ట్ చేస్తున్నావు నువ్వు, నిన్ను ఈ పాయింట్ బాగా గెస్ చేసింది. ఎస్ అవును కరెక్ట్ అనేసి నాగమణికంట అనుకుంటా ఉంటాడు. నన్నైతే 10 మంది నామినేట్ చేస్తారనుకుంటున్నా, ఈ వీక్ మొత్తం నన్నే నామినేట్ చేస్తారు, నేను అక్కడ దొరికిపోయా ఇమ్మెచ్యూరిటీ అని, నేను సరిగా ఆడలేదు కనపడలేదు అనేసి నాగమణికంట చెప్తా ఉంది. తర్వాత నిఖిల్ ప్రేరణ డిస్కషన్ జరుగుతూ ఉంది. ఏం డిస్కషన్ అంటే, నాకు నామినేషన్లో నువ్వేం పాయింట్స్ పెడతావు, ఎలా చెప్పు అని చెప్తా ఉన్నాడు, అంటే నువ్వేమేమి పాయింట్స్ చెప్పొచ్చు అనేసి ఇతనే గెస్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. నాగమణికంట నైనికతో ఏమో నాది ఒకటే పాయింట్ రా, గేమ్ డల్గా అయింది అని నీకు వేస్తాను
అంటే ఇంకా అందరి గురించి నామినేషన్లు చెప్పుకుంటా ఉండు. గేమ్ డల్గా అయిందనేసి నీకు వేస్తానన్నట్టుగా చెప్పుకుంటున్నాను. అందరూ ఎవరు పాయింట్కి నామినేషన్స్ పాయింట్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు. తర్వాత సరికి నాగమణికంట నైనికాతో సోనియా అక్కకి కూడా చెప్పారా, ఆవిడుంటే ఈ వీక్ వేసిండే దాన్ని అనేది మొన్నే చెప్పేశా నైనిక. తర్వాత సరికి నాగమణికంట విష్ణు చాలా అమాయకురాలు రా, నాకు బాగా ఇష్టం, నాకు బాగా ఇష్టం అమ్మాయితో, నాకు అది చాలా ఇష్టం రా, పిచ్చి ఇష్టం, మేబీ తనలో గుడ్ సైడే చూస్తున్నానేమో అనగానే నైన్కి అట గుడ్ సైడే ఉందిలే, బ్యాడ్ సైడ్ లేదులే, అమ్మాయిలే పాపం మంచిది అనేసి ఆవిడ కూడా అనింది. తర్వాత సరికి నైనిక రేపు చెప్తా, నాకు మాట్లాడేలా అనిపిస్తే నేను మాట్లాడతాను, దాంతోపాటుగా రేపు చెప్తాను, నాకు మాట్లాడాలి అనిపిస్తే నేను మాట్లాడతా అంతే, దట్ ఈజ్ మై మెచ్యూరిటీ, అది మీకు ఇమ్మెచ్యూరిటీ అనిపిస్తే నేను ఏం చేయలేను అనేది రేపు మాట్లాడతా అన్నట్టుగా అనింది. తర్వాత వచ్చేసరికి దేంట్లో ఉంది, నెక్స్ట్ ప్రేరణ నిఖిల్తో మాట్లాడుతూ సోనియా అసలు పాయింట్స్ కూడా వినకుండా మాట్లాడుద్ది, అదే నాకు నచ్చుతున్నట్టుగా ప్రేరణ నిఖిల్తో. అంటే ఆయన మాట్లాడకముందే ఎవరి గురించి, ఆయన ఆదిత్య గారు మాట్లాడకముందే పాయింట్స్ మాట్లాడింది, అది నాకు నచ్చలేదు అన్నట్టుకంటే ఆయన కూడా అట్లనే మాట్లాడు కదా, తను మాట్లాడుతుంది కదా, ఆయన కూడా అట్లనే మాట్లాడాడు అన్నట్టుగా నిఖిల్ అంటా ఉండు. నిఖిల్ నేను నువ్వు బాగానే ఉన్నాం కదరా ఫ్రెండ్లీగానే, గేమ్ గురించి చెబితేనే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదరా, ఇప్పుడు నువ్వు ఒక్కటేరా, నువ్వు బాగానే ఉన్నాం కదరా ఫ్రెండ్లీగా, ప్రేరణతో మాట్లాడుతున్నావు, గేమ్ గురించి చెప్తేనే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదరా, మేము గేమ్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదురా, నేను సోనియా ఎప్పుడు మాట్లాడుకోలేదు గేమ్ గురించి, మరి ఇన్ఫ్లుయెన్స్ అని మీరు ఎందుకు అంటున్నావురా నువ్వు కూడా అక్కడ, అంటే ఒక్కొక్కరికి సలహాలు ఇచ్చుకుంటాము అంతే, ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటాం కానీ గేమ్ గురించి ఎప్పుడు లేదురా, గేమ్ గురించి మాట్లాడకపోతే నవీల్ని ఎలా చేయాలా, తర్వాత ఎవరు మాట్లాడాలా, ఆవిడే తట్టేది, ఆవిడే చేతులు ఆపేది, ఆవిడే మాట్లాడమన్నప్పుడే నిఖిల్ మాట్లాడేవాడు, ఇవన్నీ ఏందే. తర్వాత సరికి నిఖిల్ ఇక్కడ ఒక్కొక్కరు ఇంకొకలాగా ఉంటారు, అక్కడ గేమ్ రాంగ్ రైట్ అనేది ఏముండదురా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు, ఇప్పుడు నీ ఆహారము నువ్వు ఇది తినవు నేను ఇది తింటా అంటే ఫుడ్ గురించి దానికి సంబంధం ఏముంది అంటే ప్రేరణ ఎగ్జాంపుల్ చెబుతా ఉంటే, ఎగ్ టాస్క్లో మీ అమ్మాయిలు అంతా బాగా ఆడారురా, కానీ ఒకరికే ఇవ్వాల్సి వచ్చి ఎగ్ టాస్క్ ఇవ్వాల్సి వచ్చింది, అమ్మాయికి సోనియాకి ఇచ్చాను, నువ్వు ఎవరితో సరిగా కనెక్ట్ కాలేదా ప్రేరణ అంటే, ఎవరితో ఎక్కువ కనెక్ట్ కాకుండా ఉండింది ఈ హౌస్లో అంటే నువ్వే, నీతోనే కనెక్ట్ కాలేదు అనగానే నిఖిల్ ఎప్పుడైనా నువ్వు ట్రై చేసావా, అడిగావా ఏంటి నువ్వు ఎందుకు కనెక్ట్ కాలేదని అంటే, ఎందుకు కనెక్ట్ కాలేదని అడిగారా, వచ్చేటి సార్లు అడిగింది, ఆవిడే చెప్పింది నేను మొన్న కూడా అడిగినా కదా అని. దాంతోపాటుగా ప్రేరణ చాలాసార్లు వేరే వాళ్ళ దగ్గర బాధపడింది, నిఖిల్ బయట నాతో బాగా క్లోజ్, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కోయిట్ నేను ఎవరో తెలియదు అన్నట్టు తక్కువ ఇంటరాక్షన్ నాకు నిఖిల్తో జరిగింది, వీడు ఏం చేస్తున్నాడో నాకే అర్థం కావడం చాలాసార్లు బాధపడింది. అది కూడా మళ్ళీ సేమ్ ఇదే మాటలు ఇక్కడ చెప్పింది నిఖిల్. 4 వీక్స్లో ఒక్కసారి కూడా ఒక్క టీంలో కూడా మనం లేము కదరా, దానివల్ల ఏమో 3 వీక్స్ కుకింగ్ అని సరిపోయిందంటే నేను కూడా చాలా పనులు చేశాను కదా, నేనేం పని లేకుండా లేను, మనం మాడాలంటే మాడుకోవచ్చు అన్నట్టుగా ప్రేరణ అంటుంది. నిఖిల్ ఈ షోకి ముందు కూడా నేను ఇట్లనే ఉన్నా కదరా, నేను కొత్తగా కాదు కదా, నీ షోకి ముందు కూడా నువ్వు నన్ను చూసావు కదా, ఇలాగే ఉండేవాడిని కదా, సైలెంట్గానే ఉండేవాడిని కదా, ఇప్పుడు కూడా సైలెంట్గానే ఉన్నాను కదా, ఏముంది అంటే ప్రేరణ దానికన్నా ముందు చెప్పు, ముందు షో కాదు, బిగ్ బాస్ ముందు షో కాకుండా దానికి ముందు నువ్వు ఎలా ఉండేవాడివి, అలా లేవు ఇప్పుడు, దానికి ముందు చాలా వైరల్గానే బాగా మాట్లాడేవాడు యాక్టివ్గా అన్నట్టుగా, అంతకుముందు అయితే ఇట్లా లేవు నువ్వు అన్నట్టుగా చెప్పింది నిఖిల్. అప్పుడు కూడా కొంతమందితో నేను ఉన్నారా అప్పుడు కూడా కొంతమందితో నేను బాగానే ఇట్లానే ఉండేవాడిని ఫ్రెండ్లీగా అన్నట్టుగా, అంటే ఇప్పుడు కూడా కొంతమందితోనే ఉంటున్నాను అనగానే ప్రేరణ నువ్వు ఎప్పుడు ఎఫర్ట్ పెట్టలేదు మాట్లాడడానికి, నువ్వు కూడా అలాగే చేసావని ఈ డిస్కషన్ తర్వాత అయిపోయినాయి, అంతే జరిగింది, అంత మించి ఏమీ లే, ఒక రకమైన డిస్కషన్సే. వీళ్ళైతే సీక్రెట్ రూమ్లో ఉన్నారనుకొని సోనియా గారు రిలేటెడ్గా డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు అందరూ, 2-3 రోజుల తర్వాత మళ్ళీ అది కూడా మానేస్తారనేది నా ఫీలింగ్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది మాత్రం క్షమించాలి, చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళాను ఎందుకంటే ఎక్కువ లెంత్ అవుతుంది అన్నారు కాబట్టి ఎందుకులేని. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. లవ్ యూ ఆల్. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ మంచి వీడియో ఒకటి వస్తుంది, రెడీగా ఉందాం.